నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అనంతపురం జిల్లా గొందిపల్లి గ్రామ సమీపంలో నాటుసారా కేంద్రంపై పోలీసుల దాడి సారా తాగకుండా ఆరోగ్యాలు కాపాడుకోవాలని ప్రజలకు గుత్తి పోలీసుల సందేశం పట్టణాన్ని వదిలి పల్లెబాట పట్టిన ఆర్టీసీ కార్మికులు గ్రామ ప్రజల మద్దతు కోరుతూ కార్మికుల వినూత్న నిరసన వరంగల్ రూరల్ జిల్లాలో గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి కుటుంబ సభ్యులు పరామర్శించి ఓదార్చిన ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి అనంతపురం జిల్లా వెంకటాంపల్లి గ్రామం వద్ద బోల్తా పడిన ట్రాక్టర్ 16 మందికి తీవ్ర గాయాలు గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా గుత్తి మండలం గొందిపల్లి గ్రామంలో నాటుసారా తయారు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు గుత్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు గుత్తి సబ్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీం మరియు రాజేష్లు తమ సిబ్బందితో వెళ్లి నాటుసారా తయారు చేస్తున్న కేంద్రాన్ని కనుగొని అక్కడ తయారీ పదార్థాలను అంతా కింద పోసి వాటి తయారీకి ఉపయోగించే వస్తువులను 2500 లీటర్ల బెల్లం నీళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. అక్కడి పరిస్థితులను వీడియో తీస్తూ దీనిని చూసిన ప్రజలు నాటుసారా తాగడం మానేస్తారు. ప్రజలు తమ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారని వారు ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం గమనార్హం. లేకుంటే ఎంతమంది ఆరోగ్యాలు చెడిపోవాలి. ఇంత సారా నా కొడుకులు ఏదేదో వేసినారు దీనిలో. ఆడికి బా సరదా దుబ్బేటప్పుడు తీసుకోండి మీద పడడానికి సార్. ఇవన్నీ కాల్చేద్దాం. మన డ్రమ్స్ పగలగొట్టాలి సార్. బొర్రలు పడేటట్టు నేను నిలబడుతున్నాను. ఇటు నుంచి బాగా నీట్ ఉంది. ఉండు సార్ పని నల్లగా అదేంది అమ్మ బాత్రూమ్ డ్రైనేజ్ వాటర్ సరదారా ముందుకు రా. ప్రజల ఆరోగ్యం పోతుంది. సర్దారన్నా మొత్తం వీడియో పబ్లిక్ చూపించాలా. అదే మీరు తాగే దాన్ని ఇంత బాబు సరాయి ఉంటే ఆపండమ్మా. ఇది కొత్తది బ్రెయిన్ ఇది తీసుకోండి బాబా. కూర్చోండి. పొట్లాలు చూడండి సార్ రెడీ చేసేకి. పొట్లాలు తీసుకుందామా. అది కూడా వీడియో వీడియో చూపించాము. పొట్లాలు ఏముంది ఖాళీ పొట్లాలు. అదే పెద్ద పొట్లాలు అన్ని రెడీ చేసినా దీంట్లో వేసుకుంటారేమో కదా. అంటే ఈ కింద తయారు చేసి కాల్చేద్దాం. అన్ని అగ్గిపెట్టి ఉంది కదా అంటించు. చెప్పు గోవిందు. మళ్ళా మాట్లాడుతుండ్రు. సార్ సార్ ఉంది సార్ ఉంది సార్. మూతలు
సార్ సార్ తీసిన. ఇక ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు 32 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రభుత్వం రోజు ఒక రకంగా అబద్ధాలు చెబుతూ కోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తుందని అన్నారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేలా చేస్తుందని, గత నెలలో చేసిన జీతం కూడా దసరా దీపావళి పండుగ అయిపోయినా కానీ ఇప్పటికీ చేసిన పనికి వేతనాన్ని ఇవ్వడం లేదని, రాష్ట్రంలో కార్మికులు కేసీఆర్కు కనిపించడం లేదని, అందుకే మా సమస్యలను గ్రామాల్లోకి తీసుకువెళ్లి ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతే గ్రామాల్లోకి బస్సులు రావని, చదువుకునే పిల్లలకు ఇచ్చే ఫ్రీ పాస్లు కూడా ఉందని, మీరు కూడా మాకు మద్దతుగా నిలవాలని నిర్మల్ ఆర్టీసీ కార్మికులు, గ్రామ ప్రజలు వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. దిలావర్పూర్ మండల కేంద్రంలోని ప్రజలు ఆర్టీసీ కార్మికులను సాదరంగా స్వాగతం పలికి మీ సమస్యలకు మేము కూడా మా గ్రామం తరపున తప్పకుండా ప్రభుత్వానికి తెలిసేటట్లు నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేట్ చేద్దామని మొత్తం తయారు చేసిండు. ఆర్టీసీ ప్రైవేట్ చేస్తే మన పల్లెలకు బస్సు రాదు. మేము చేసేది మా జీతాల కోసం కాదు, ఆర్టీసీ లెక్కనే ఉండాలని మేము సమ్మె చేస్తున్నాము. కొందరు తెలియని జనాలు జీతాల కోసం అనుకుంటున్నాం, జీతాల కోసం కాదు. ఆర్టీసీ ప్రైవేట్ చేస్తే బస్సు అనేది కనిపించేది. ఒక 10 మంది ఉంటే బస్సులో 50 మంది ఉంటారు కాబట్టి 10 మంది ఉంటే 50 మంది పైసలు తీసుకుంటే తప్ప బస్సు రాదు. అలాంటి పరిస్థితి ఉండద్దంటే ఆర్టీసీ లెక్కనే ఉండాలని మేము సమ్మె చేస్తున్నాము. దీన్ని అందరూ గమనించండి అని మేము కోరుకుంటున్నాం. చలో కట్కర్ బస్ గ్రామానికి రావడం జరిగింది. అయితే ఈరోజు కేసీఆర్ గారు నియంతృత్వ పోకడలతోటి ఆర్టీసీ కార్మికులను చర్చలకు నేను పిలవనన్న ధోరణితో ఉన్నాడు. మీరు డ్యూటీలోకి 5 తారీఖు లోపల జైలు కావాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని బెదిరింపులకైనా కూడా కార్మిక లోకము లొంగదని, కార్మికుల వెంబడ ప్రజలందరూ ఉన్నారని కూడా మేము ఈరోజు అందరికీ కలుసుకుంటా మీ మద్దతు మాకు ఇవ్వాలని ప్రతి గ్రామాన పల్లెబాట పట్టినాం కాబట్టి ప్రతి విలేజ్ నుంచి కూడా ఈరోజు మనకు ఆర్టీసీ బస్సు ఉంటే ఎంత మెరుగైన సౌకర్యం ఉంటుందో, ప్రతి ఇంటికి కాడ రావడానికి, కూరగాయలకు అన్నిటి మనం మార్కెట్ పోవడానికి అన్ని విధాల సౌకర్యం ఉంటుంది. పిల్లలకు కూడా స్కూల్కు రావడానికి పోవడానికి మా ఉదయం సాయంత్రం పూట కూడా మనకు బస్సు సౌకర్యం ఉంటుంది. అదే ప్రైవేటు పరము చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళ టైమింగ్స్ అనేది ఏమి ఉండదు. వాళ్ళకు బస్సులో జనం నిండేదాకా వాళ్ళు బయలుదేరరు. జనం నిండిన తర్వాత తీస్తారు. మేము రోజు 4 ట్రిప్పులు కొట్టేదంటే వాళ్ళు రోజు 2 ట్రిప్పులు కొడతారు. వాళ్ళకి కావాల్సిన డబ్బులు అన్న ఆలోచన ఉండదు తప్ప సేవ చేయాలన్న ఉద్దేశం ఉండదు. ఈరోజు మేము బేషరతుగా ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాము, బేషరతుగా కార్మికులను చర్చలకు పిలిచి మా యొక్క సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దానికి విలేజ్లలో కూడా ప్రతి ఒక్కరికి మేము విన్నవించేది మాకు మీరు పూర్తి సహకారం అందించాలని మేము కోరుకుంటున్నాము. ఆర్టీసీ కార్మికుల మద్దతుగా కేసీఆర్ యొక్క మొండి వైఖరి నశించాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, మా గ్రామ పక్షాన మేము ఎల్లప్పుడూ సహాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన కండక్టర్ ఏరుకొండ రవీందర్ 4 రోజుల క్రితం గుండెపోటుతో కుప్పకూలిన రవీందర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. రవీందర్ మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి రవీందర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. ఇదిలా ఉండగా పరకాల పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట చనిపోయిన కండక్టర్ రవీందర్కు జోహార్లు అర్పిస్తూ డిపో గేట్ ముందు ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తుండటంతో పోలీసులు అక్కడకు చేరుకొని కార్మికులకు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంట్లో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రతిరోజు న్యూస్ చూస్తూనే ఉన్నాడు. బ్యాగ్ కూడా అలాగే ప్రతిరోజు చూస్తున్నాగానే ఈ కండిషన్లో ఆయనకు బాధగా మనసు ఏదో అనిపించింది. అందులో ఒక లెటర్ ఏదో వచ్చింది బ్యాంకు నుంచి. ఈలోపు ఆయన కొట్టుకు అడ్డమడ్డాడు. అలాగనే హాస్పిటల్ తీసుకుపోతే వాళ్ళు ఏదో ఈసీ చౌక అని అన్నారు. ఎలా తీసుకుపోయాను తీసుకొస్తే అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ జరిగింది. ఈ అనుకోకుండా నైట్ చనిపోవడం జరిగింది. ఆ నైట్ వచ్చి తీసుకొచ్చాను.
ఆర్థిక ఇబ్బంది వల్లే ఆయన ఏదంటే నౌకర్లు పోతే ఆయన అనుకుని కొన్ని మ్యారేజ్ చేసిన అప్పులు కొన్ని ఉన్నాయి. ఇబ్బంది వల్ల ఆయన కుటుంబం ఎట్లా నడపాలి అనే విషయంతో నేను ఆ రోజు నుంచి జీతాలు కూడా సరిగ్గా రావలేదు. కారణంగానే మనోవేదన షోక్ వచ్చి పడిపోయింది. ఇక అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వెంకటాంపల్లి గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పామిడికి చెందిన కుటుంబ సభ్యులు కాసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకొని గ్రామానికి తిరిగి వెళ్లే సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డీఎస్పీ కాసిం సాబ్ ఆసుపత్రిలో క్షతగాత్రులకు వైద్య సేవలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని చౌరస్తా ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహిస్తున్న 24 గంటల దీక్ష శిబిరాన్ని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి వచ్చి మద్దతు తెలిపారు. ఈరోజు ముగింపు కావడంతో వారికి నిమ్మరసం ఇచ్చి శిబిరాన్ని ముగించారు. మనం ఏదైతే చట్టాలు పెట్టుకున్నామో ఆ చట్టాల ప్రకారం ఆయన చేయవలసి వస్తుంది కాబట్టి ఆ విధంగా చేస్తారు. కాబట్టి మీరందరూ దయచేసి మీరు 100 సైట్లు విత్డ్రా చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మా ఇంట్లో గత సంవత్సరం నుంచి ఉంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా 1వ తారీఖు లేకపోతే 2వ తారీఖు రెండలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఎప్పుడైతే ఈ ఆర్టీసీ సమ్మె స్టార్ట్ అయిందో పాపం ఆయన బాధపడుతూ ఒకరోజు చెప్పిండు, సార్ నేను ఇస్తాను సార్ డబ్బులు అన్నాడు. నేను చెప్పా, నువ్వు నీకు సాలరీ వచ్చేంత మటుకు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, నీకు అవసరం అనుకుంటే ఏ విధమైన సహాయ సహకారాలు కావాలంటే కూడా నేను ఉంటానని చెప్పేసి ఆయనకు ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది. ఈ రోజు మా మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారి ముందు కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున వీరిని ఎలాంటి అపోహలకు లోను కాకుండా ఎలాంటి ఇబ్బందులు పడకుండా మా నుంచి సహాయ సహకారాలు తీసుకోవచ్చు అని చెప్పేసి. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో సిపిఎం కార్యకర్తల మహాసభ నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా సెక్రటరీ బాల నరసింహ హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. లేకపోతే కమ్యూనిస్ట్ వాళ్ళు ఎక్కడ పోయినా ఆడ డీజిల్ ధర పెరిగాను, పెట్రోల్ ధర పెరిగాను, లేకపోతే రైతులకు ఆత్మహత్యను, గిట్టుబాటు ధర రాకపోయాను. కమ్యూనిస్ట్ వాళ్ళు ఎక్కడ పోయి మాట్లాడతలేరని మనలా ధ్యాస చేసుకుంటున్నారు తప్ప ఇతర పార్టీలను ఎవరు కూడా ధ్యాస చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో లేదంటే ప్రజా సమస్యలు అడగడానికి కమ్యూనిస్టులు ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి ప్రజలు ఈ రాష్ట్రంలో కానీ మన గ్రామాలలో కానీ ఉన్నారు. మనము ఈ దేశంలో 90 సంవత్సరాలుగా పైగా 95 సంవత్సరాల నుండి ఏనాడు అధికారమే ముఖ్యం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసానికి పోరాటం చేసినాం. ఈరోజు పెన్షన్లు వస్తున్నవన్నా, ఇళ్ల స్థలాలు వచ్చినవన్నా, ఇండ్లు వచ్చినవన్నా, లేకపోతే నిరుద్యోగ యువకులకు రుణాలు వస్తున్నవన్నా, ఏ సంక్షేమ పథకాలు అమలు జరిగినా కానీ అది ఒక కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పోరాటం అనేది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాంకులు ఈరోజు బ్యాంకుల్లో రైతులకు రుణాలు ఇచ్చినా, సామాన్య ప్రజలకు రుణాలు ఇచ్చినా కానీ అది మన పోరాటమే. లేకపోతే గైరాను భూములు వంచిన, మిగులు భూములు వంచినా కానీ ఒక కుటుంబానికి 100 ఎకరాల భూములు అవసరం లేదు, 50 ఎకరాలకు మించి ఒక కుటుంబానికి ఉండడానికి వీలు లేదనే భూ సంస్కరణ చట్టం వచ్చినా కానీ అది ఒక సిపిఐ పోరాటం అనేది మనం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆయా సందర్భంలో పార్టీకి ఉన్నటువంటి పలుకుబడిని, ఎంపీ సీట్లను కానీ ఎమ్మెల్యే సీట్లను కానీ ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకు అవసరాన్ని బట్టి మనం వారికి సపోర్ట్ చేసి ఈ సమస్యలను సాధించడం జరిగింది. ప్రజలకు పనికొచ్చే సమస్యలు అవి. ఎవరైనా చెప్పినా 1977లో ఆ రోజు
ఇందిరాగాంధీకి ప్రధానమంత్రిగా ఉండాలంటే ఎంపీ సీటు తక్కువ పడి ఆమె ప్రధానమంత్రి పదవి కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తే సిపిఐకి ఆ రోజు 24 మంది పార్లమెంటు సభ్యులుంటే మీరు మాకు సపోర్ట్ చేయండి. ఇక హైదరాబాద్కు సంబంధించిన ఎవరెక్సీ ప్రాడక్ట్స్ డిజైనింగ్ కంపెనీ ఐర్లాండ్కు చెందిన సెలెమన్ ఏవియేషన్ లిమిటెడ్తో ఉమ్మడి భాగస్వామ్యం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం అనేది ఎయిర్ క్రాఫ్ట్ లీకేజ్ మరియు అసెంట్ మేనేజ్మెంట్పై భాగస్వామ్యం ఒప్పందం ఉందని, దీని వలన హెలికాప్టర్ లీజింగ్ ఆపరేటర్స్ వారికి కావాల్సిన అవసరాలను, సదుపాయాలను, దీనికి సంబంధించిన సమస్యలను పరిష్కారం చూపుతుందని అన్నారు. దీని వలన ఎయిర్లైన్ సర్వీసెస్, ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ కంపెనీలకు మంచి అవకాశం కలదని నిర్వాహకులు తెలిపారు. Development using, of course, next gen technologies, which I just said about using artificial intelligence, augmented reality, and cloud computing. Of course, it will have a Java-based and Oracle-based database, and those are your existing parent technologies. Beyond that, this will be a joint IP ownership, and as we move and the develop is ready for go to market in another 18 months from now. That is when we will form a company which is already stated in the agreement, which is Everexy Salom Aviation Private Limited, and we'll have a sales presence in Dublin and Ireland and London in UK, and development base in Hyderabad. While we will be leveraging this through many of our, we are being a NASSCOM member, we will be leveraging this through NASSCOM Future Skills platform and their NSDC platform, which you know about National Skill Development Corporation. And then beyond that, we have initiatives of Telangana government running with T-Hub and Triple IT campus and such. So we'll be actually forming an ecosystem around this along with our business proposition. At the same time, we will be also reaching out to engineering colleges, because we want this technology and the niche skill to come forward for fresher engineers, which are electronics and communication engineers, and you know, many of our aeronautical engineers. I mean, we always feel, me, myself, and Ravi being both aeronautical engineer, we feel that we have to pass on this experience to our junior and our freshers in the industry. So we will be talking to these engineering colleges, and we have colleagues in our company who will be reaching out to these engineering colleges and to TPOs, which are training and placement officers, and we'll be ensuring that we bring through a selection process the right engineers on board, and we give them this experience and exposure as well. That's the contribution back to the ecosystem and the government and NASSCOM's initiatives as such. Then of course we'll have a nearshore support center for managed services. The managed services as such is when we sell the product as CAMS, the managed services are like their own history of aircraft, the legacy of records are lying in PDFs and printouts and lying in their offices. So legacy of digitization of entire thing and putting it back into CAMS is one part, and the second part is also taking care of transition of lease from one aircraft owner to another aircraft owner, and managing that transition within CAMS is also extensive as a services around that. ఇక నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆయుర్వేదిక వైద్య చికిత్సలు చేయడం జరిగింది. నిజామాబాద్ నుంచి వచ్చిన ఆయుర్వేద వైద్యులు అమని రెడ్డి వైద్య పరీక్షలు నిర్వహించారు. రంగా 1000 నుంచి 10,000 వరకు పరీక్షలు నిర్వహించే అనలైజర్ పరీక్షలు కేవలం 50,000 రూపాయలకు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగింది. ఈ శిబిరానికి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చి వైద్య పరీక్షలు చేసుకున్నారు. पहले नहीं खाने के बाद 2 टाइम सुबह शाम खाने के बाद 170 हाँ 2 हाँ चेयर्स बाने प्लास्टिक ఉంటే బాగుంటది ఇక
స్టూల్ మీద కూర్చుంటే మంచిగా స్క్రీన్ కూర్చుంటే పని బాగా చేశారు. ఇక నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ కు చెందిన దాదాపు 360 మంది భక్తులు లఖన్ భయ్య ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా మహారాష్ట్రకు చెందిన ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జాపూర్ భవానీ మాత దర్శనానికి 14 సంవత్సరాల కాలినడకలో 8 రోజులుగా కొనసాగుతుంది. 290 కిలోమీటర్ల దేవాలయం వరకు పాదయాత్ర వెళ్లే భక్తులకు గ్రామాల్లో స్వాగతం పలుకుతూ భక్తులు అన్నదానం నిర్వహించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఆర్టీసీ సమ్మెలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బోయ అంజయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ముప్పైవ రోజు నుంచి కూడా ప్రభుత్వం యొక్క తన పంతాన్ని విడవకుండా ఆర్టీసీ కార్మికులపై బెదిరింపులు దిగడం దుర్మార్గమైంది. తక్షణమే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దుర్మార్గమైనవి డిమాండ్ పనికిమాలి అని మాట్లాడుతున్న ప్రభుత్వ పెద్దలు పనికిమాలిన డిమాండ్ని చర్చల ద్వారా పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి చర్చల ద్వారానే తెలంగాణ వచ్చింది. చర్చలు లేకుండా తెలంగాణ రాలేదు. చర్చలు లేకుండా భారతదేశానికి స్వతంత్రం రాలేదు. చర్చల ద్వారా అన్ని మార్గాలు పరిష్కారం అవుతాయి కనుక బేషరతుగా చర్చలకు పిలవాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్టీసీకి రావాల్సిన బకాయిలను అట్లాగే ఆర్టీసీలో ఖాళీలు ఏదైతే ఉన్నాయో 7,000 బస్సుల ఖాళీలను భర్తీ చేయాలని, ఆర్టీసీ ప్రైవేటీకరణ వ్యతిరేకించాలని, ఆర్టీసీ ప్రైవేటీకరణతోటి అనేక నష్టాలు వస్తాయి, కష్టాలు ప్రజలకు వస్తాయి కాబట్టి దాన్ని తక్షణం ఉపసంహరించి తెలంగాణ సమాజానికి మెరుగైన రవాణా సదుపాయం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దాన్ని వెంటనే పరిష్కార దిశగా అడుగులు వేసి ఆ రకంగా మరి పరిష్కారానికి దిక్సూచి కావాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకో విషయం, ఈరోజు టీవీ న్యూస్లో తెలంగాణ ఛానల్లో కార్మికులు ఏదో రాసిచ్చి ఉద్యోగాల్లో చేరుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్న ఛానల్ ఇప్పటికైనా ఒక జర్నలిజంగా నమ్ముకున్న ఛానల్గా మీకు ఒక భావన ఉంటే ఆ తప్పుడు ప్రచారాన్ని వెంబడే నిలిపివేయాలి. మీరు ఏదన్నా ప్రజలకు మేలు చేసే విధంగా ఛానల్ పనిచేస్తే ప్రజలు సంతోషిస్తారు, ప్రజలకు మేలు జరుగుతుంది. జర్నలిజం అనేది ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉండాలి కానీ ప్రభుత్వానికి మడుగులు వస్తున్నట్టుగా ఉండకూడదని మరొకసారి ఆ ఛానల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జరుగుతున్న పోరాటంగానే చూపించాలి తప్ప గుడ్డిగా పోరాటమే లేదు. ఏది అంతా బస్సులు నడిచిన ఒక సంఖ్యాబలాన్ని కూడా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అది అసత్యం. ఇప్పటికైనా ప్రభుత్వం కోర్టు చెప్పిన వాస్తవాలు ప్రజలందరికీ తెలిసినాయి. ఇప్పటికైనా ప్రజలు మరొకసారి ఈ పోరాటానికి మద్దతు తెలుపుతూ ఆర్టీసీని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని తెలియజేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అనంతపురం జిల్లా గొందిపల్లి గ్రామ సమీపంలో నాటుసారా కేంద్రంపై పోలీసుల దాడి. సారా తాగకుండా ఆరోగ్యాలు కాపాడుకోవాలని ప్రజలకు గుత్తి పోలీసుల సందేశం. పట్టణాన్ని వదిలి పల్లెబాట పట్టిన ఆర్టీసీ కార్మికులు. గ్రామ ప్రజల మద్దతు కోరుతూ కార్మికుల వినూత్న నిరసన.
వరంగల్ రూరల్ జిల్లాలో గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి. కుటుంబ సభ్యులు పరామర్శించి ఓదార్చిన ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి. అనంతపురం జిల్లా వెంకటాంపల్లి గ్రామం వద్ద బోల్తా పడిన ట్రాక్టర్. 16 మందికి తీవ్ర గాయాలు. గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. టీవీ బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.